దేవుని యొక్క వాక్యము మనతో చాలా ప్రత్యేకంగా మాట్లాడుతుంటుంది. మనం ఎన్నో మార్లు విన్నటువంటి సందర్భమే ఇది. ఎన్నో మార్లు మన జీవితంలో మనం మాట్లాడుకున్న సందర్భమే ఇది. అయితే మొన్న మంచి శుక్రవారం చెప్పిన మాటనే మరొకసారి నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. పదే పదే ఈ పరిస్థితిని మనం ఎందుకని ధ్యానం చేస్తున్నాము అంటే, మన జీవితంలో మనం ప్రత్యేకంగా వాటిని అనుభవించాలి. ఏం చేయాలంటండి? అనుభవించాలి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం, ఇది అందరికీ సుపరిచితమైన వాక్యమే. ఒకసారి దాన్ని మాట్లాడుకొని మనం కొంచెం ముందుకెళ్దాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనకు కనపడతాయి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. నెంబర్ 1, ఎందుకు అసాధ్యం? రెండవది, మరణ వేదనలను చదవండి ఆ మాటని. మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను. మరలా చదవండి ఆ మాట అంతా చదవండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. అది సంగతి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి, దేవుడు ఏం చేశాడంట? మరణ వేదనలను తొలగించి. ఎవరికి? ఈ 2 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు ఆత్మజ్ఞానము మనకిచ్చి, మనం వినే మాటలు మన వినికిడిలో భద్రపరిచి, హృదయములో ముద్ర వేసి, రానున్న కాలంలో అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఎందుకని? ఇప్పుడు ఇందాక మీరు పాట పాడారు, తల్లి లేని వాడవు, తండ్రి లేని వాడవు, వంశావళి లేని ఆది సంభూతుడవు అని. ఒక మాటలో చెప్పాలంటే, ఆ పాట వినే వాళ్ళకి కొంచెం కొత్తగా వింతగా ఉంటుంది. తల్లి లేనివాడేంటి, తండ్రి లేనివాడేంటి, అసలు వంశం లేకపోవడం ఏంటి అని. యోధా గోత్రం అయిందే కదా, ఆ వంశాన్ని కదా దేవుడు ఎన్నుకున్నాడు. నిన్న కూడా ఎవరికో రూత్ అని పేరు పెట్టామా, నాగుల్ మీరాబి గారి కోడలకి. రూతమ్మని దేవుడు ఎంతగా దీవించాడనంటే, ఒక రకంగా చెప్పాలని అంటే, ఎన్నిక లేని జనాంగం మోయాబీయురాలు. ఆ మోయాబీయురాల నుండి దేవుడు ఎన్నుకొని ఆమెను తీసుకొని వచ్చి బోయాజు పొలములో పెట్టడమే కాకుండా, దేవుడు ఎంత గొప్పవాడంటేనండి, ఆ వంశము అక్కడి నుండి ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. యోధా వంశం అనేటువంటిది, లేకపోతే ఇశ్రాయేలు వంశం అనేటువంటిది ఈ బోయాజు రూతమ్మ దగ్గర నుండే ప్రారంభమైంది. ఆమేన్. అంత గొప్పవాడు దేవుడు. ఎన్నిక లేని దానిని బలమైన జనముగా, ఎన్నిక లేని దానిని బలమైన జనముగా దేవుడు మారుస్తాడు. స్తోత్రం. సరే, మీ అందరికీ నేను ఒక మంచి మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. నేను ఈరోజు నేనే ఆలస్యంగా వచ్చి నేనే చెప్పడం బాగోదు. అయితే నిన్న కూడా చెప్పాను, మీ అందరి ప్రార్థనలే దేవుని యొక్క కృపను బట్టి కనికరించి నన్ను నిలబెట్టే నేను సాయంకాలం అని. శుక్రవారం, మంచి శుక్రవారం ఉదయం నుంచి నాకు భయంకరమైన కడుపు నొప్పి, విరోచనాలు. ట్యాబ్లెట్లు వేసుకోవడం, అడు తిరగడం, ఇంటికి వెళ్ళి రావడం,
బాత్రూమ్కి వెళ్ళి రావడం, మళ్ళీ మందిరంలో నిలబడడం, ఇదే జరిగింది ఆ రోజు శుక్రవారం అంతా. దేవుని కృపను బట్టి ఆరాధన అంతా దేవుడు జయకరంగా జరిగించాడు. యవనస్తులు దాదాపు 4 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఇళ్ళకెళ్తే భోజనం ఉంటుందో ఉండదో అని చెప్పి వాళ్ళందరినీ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరంలాగే వారిని తీసుకెళ్ళి భోజనం పెట్టిస్తే అక్కడ కొంచెం తిన్నా. మళ్ళీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి రాత్రంతా, అంటే శనివారం ఉదయం వరకు నాకు ఇబ్బందే, నీరసం, లెగలేకపోతున్నా, కాళ్ళన్నీ లాగేస్తున్నాయి. ప్రభువా నువ్వు కనికరిస్తే ఆ బిడ్డలకు వెళ్ళి బాప్తిజం ఇస్తా, లేదు అని నన్నంటే నీ ఇష్టమయ్యా, నువ్వేం చేయమంటే అది చేద్దాం. 4 గంటల వరకు చూస్తా, నువ్వు కనికరిస్తే సరే, లేకపోతే ఇక్కడే బకెట్లతో ఇచ్చేస్తా, లేకపోతే ఆదివారానికి మారుస్తా, నువ్వు ఏం చెప్తే అది చేస్తా ప్రభువా, కానీ అసాధ్యమైంది నీకు ఏది లేదని నేను నమ్ముతున్నానయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుని అట్టే పడుకునే ఉన్నా. లెగను కూడా లెగల. నిన్నంతా తిన్న కూడా తినలేదండి. నిన్న ఏమి మజ్జిగ రసం, ఆ సగ్గుబియ్యం జావ ఇయ్యే. దేవుని కృపను బట్టి కనికరించాడు. ఈరోజు ఉదయం కూడా లేవలేని పరిస్థితి. దేవుడిని అట్లే ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలోకి వచ్చా. దేవుని సన్నిధిలోకి వచ్చాక దేవుడు బలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. బలహీనంగా ఉన్నామని, లేకపోతే ఇంకొకటని దయచేసి ఇళ్లలో ఎవరు ఉండొద్దు. రెండవది, మీరు దేవుని ఎంత గౌరవిస్తారో మీరు దేవుని మందిరానికి ఇచ్చే విలువను బట్టి తెలిసిపోతాయి. మా నాన్న దేవుని మందిరంలో ఏది పోయినా ఆగడం. ఇప్పుడు పనులు మనకు అంతగా దొరకట్లేదు గనక నేనన్నా అటు ఇటుగా 2-3 రోజులుగా చేస్తా. మా నాన్న అట్టగా ఈడుగాతి ఆడుగాతి ఎవరో ఒకరినైనా పని అయిపోవాలి. నేనేంటనంటే మనోళ్ళని దాటి నేను వెళ్ళను. ఏ విషయానికైనా మన మందిరంలో పని చేసేవాళ్ళు, అంటే కరెంటు పని చేసేవాళ్ళు ఉన్నారు, ఏదో ఒక పని చేసేవాళ్ళు ఉన్నారు. ఆ పని చేసే వాళ్ళని దాటి నేను పోను తొందరగా. అందుకని మన వాళ్ళకి అటు ఇటుగా చూసి ఆలస్యం అవుతుంటుంది. కానీ మా నాన్న మాత్రం అసలు ఎట్టి పరిస్థితులు ఆగడు. ఆయన నిద్రపోడు, అవతల వాళ్ళని నిద్రపోనీయడు. ఆ టయానికి అయిపోవాలంటాడు. అందుకనే బలహీనంగా ఉన్న, మరణ పడకపైకి వెళ్ళినా దేవుడు ఆయన్ని కనికరించి లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. మనం కొంచెం నొప్పితే దేవుని మందిరానికి ఏం పెడతాం? ఎగనామం, లేకపోతే డొమ్మ. బంధువులు వస్తే డొమ్మ, ఏదన్నా పనుంటే డొమ్మ. ఏమండి, ఆ పద్ధతి ఈ రోజు నుంచన్నా దయచేసి మానుకోండి. రెండోది, 8 గంటల ఆరాధన మీ అందరి కోసం అరగంట లేట్ చేశాం. 8:30కి ప్రారంభిస్తున్నాం. నాతో పాటు ఒకసారి మీరు తిరిగితే మీకు అర్థమవుద్ది ఎంతగా పరిగెడతామో. 10 నిమిషాలు ఖాళీ అండి, అంతే. ఇక్కడ అందరికీ ప్రార్థనలు చేస్తే 10:30. కారెక్కంగానే పోయిన వారం కూడా చెప్పా, 10 నిమిషాల్లో పాయకపురం మందిరం. నేను పులిపేట మెట్లు ఎక్కుతానే నాకు మైక్ ఇస్తారు. కనీసం కూర్చొని మంచినీళ్ళు తాగే వ్యవధి కూడా ఉండదు. ఇలా ఎక్కి మళ్ళీ వెంటనే మాట్లాడడం మొదలు పెట్టాలి దేవుని వాక్యం. మళ్ళీ అక్కడ అందరికీ ప్రార్థనలు చేసి రాజునారు వెళ్ళంగానే నేను బూట్లు ఇప్పుదామని అలాగా మందిరం గుమ్మం దాటి వెళ్ళంగానే నన్ను చూస్తాడు మా నాన్న. ఆయన ప్రార్థన చేసేస్తాడు. మందిరంలోకి వెళ్ళి మళ్ళీ వాక్యం చెప్పడం ప్రారంభించాలి. సాయంకాలం అయితే గొంతు రాక, ఆకలేస్తున్నా తినలేక బాధపడుతుంటాం. మీ అందరూ మందిరంలో కనబడాలని మిమ్మల్ని బట్టి మేము అంతగా ఆలోచన చేస్తే, మీరేమో వస్తూనే ఉంటే ఎంత బాగుంటుందో ఆలోచన చేయండి. ఏమండి, మందిరం మొదలయ్యాక, పాటలు అయ్యాక, వాక్యం మొదలయ్యాక కూడా వస్తూనే ఉంటే ఇదేం పద్ధతి? ఎంతవరకు బాగుంటుంది? ఎందుకు ఈ మాట కూడా ఇప్పుడు వాక్యంలో చెప్తున్నానంటే, ఆలకించండి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. ఎందుకు అనంటే, ఆయన ఎవరినైనా పట్టుకున్నాడు అనంటే, ఆయనను ఎవరైనా పట్టుకున్నారు అనంటే వారిని ఆశీర్వదించడం మొదలు పెడితే దానిని ఆపడం, దానిని అడ్డుకోవడం, దానికి అడ్డు నిలబడడం ఎవరి తరం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రూతమ్మ దీనికి ఒక ఉదాహరణ. ఎన్నికలేని జనం, దేవుడు ఆమెను పట్టుకున్నాడండి.
ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపాడు. మరణం ఎందుకని ఆయన్ని బంధించలేకపోయిందని అంటే ఆయన తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, అంతకంటే ముందుగా వంశావళి లేని ఆది సంభూతుడు. చెప్పండి గట్టిగా, ఆది సంభూతుడు అని అంటే మొదటి నుండి ఉన్నవాడు. చదవండి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 27వ మాట ఒకసారి చూడండి. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసితిరి. ఒక్క నిమిషం. మీతో నేను ఇంకా సజీవుడనై ఉండగానే ఆయన ఎవరంటండి? చెప్పాలా? ఇందాకెవరు? ఆది సంభూతుడు. చెప్పాలా? ఇప్పుడు ఎవరైనా సజీవుడు. ప్రియమైన వారులారా, ఇంకొక మాట కూడా మనం మాట్లాడుకుంటే లూకా సువార్త 24వ అధ్యాయం 5వ మాట. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు. ఇంకొక దగ్గర అంటాడు, నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని అంటాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17-18 వచనాల్లో ఇలాగ రాయబడిన మాట కూడా ఒకసారి చూద్దాం. చూడగానే చచ్చిన వాడి వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకు, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట మనం ఏమనుకున్నాం? ఆది సంభూతుడు. రెండోది ఏమనుకున్నాం? సజీవుడు. ఇప్పుడు మళ్ళీ ఏమనంటున్నాడు? యుగ యుగములు సజీవుడు. సజీవుడే ఎప్పుడు వరకు? యుగ యుగములు సజీవుడు. మృతులలో లేడు గనక ఇంకా మళ్ళా 3 మాట్లాడుతున్నాడు. మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఇక మరి అలాంటప్పుడు మరణం ఆయన్ని బంధించి ఎలా ఉంచుద్ది? ఆయన ఉన్నవాడు అనువాడు అని మనం ఎప్పుడు వింటాం, కానీ ఇక్కడేమంటున్నాడు అనంటే యుగ యుగములకు సజీవుడు, ఆది సంభూతుడు అంటే ప్రారంభించినవాడు. ఆ ప్రారంభంలోనే ఆయన అంటున్నాడు, యుగ యుగములు నేను ఉంటాను. ఇప్పుడు అప్పుడు కాదు, యుగ యుగములు నేను ఉంటాను. అమ్మ వినాలి, యుగ యుగములు నేను ఉంటాను. ఆ యుగం ఈ యుగం కాదు, ఆయన ఉంటాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. మరి మన పరిస్థితి ఏంటి? ఆయన ఆది సంభూతుడు, ఆయన సజీవుడు, ఆయన యుగ యుగములకు సజీవుడు, ఆయన మొదటివాడు, ఆయన కడపటివాడు, ఆయన జీవించుచున్నవాడు. స్తోత్రం. ఆయన జీవించుచున్నవాడు. ఈ మాట రాసింది ఎన్నో వేల సంవత్సరాల క్రితం అండి. అందుకని ఆయన అంటాడు, నేను ఇంకనూ సజీవుడనై మీతో ఉండగానే. నన్ను మరణం ఎలా బంధిస్తుంది? మరణం బంధించాలి అని అంటే దానికి నేను బద్ధుడనైపోవాలి, నేను బలహీనతలో నిలబడాలి. ఆయన ఆది సంభూతుడై ఉన్నప్పుడు మరణం ఆయన దగ్గరికి ఎలా వస్తుంది? ఆయన వెలుగై ఉన్నప్పుడు ఆయన దగ్గరికి చీకటి ఎలా వస్తుంది? ఆయన బిడలముగా మనం ఉన్నప్పుడు మరి మన దగ్గర కూడా మరణం ఏ రకంగా వస్తుంది? దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏమిటో తెలుసా ప్రియులరా? ఇశ్రాయేలీలకు శకునం లేదు, మంత్రం లేదు. స్తోత్రం.
ఇశ్రాయేలీయులకి ఏం లేదంటండి, శకునం లేదు, మంత్రం లేదు. అంటే ఏమీ పనిచేయదు వాళ్ళపైన. కారణం ఏంటి అని అంటే వారి తలల పైన సజీవ రక్తం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. రక్తం అంటే ప్రాణం. ప్రాణం మీకు అర్థం కావటం కోసం చెప్తా. హేబేలుని ఎవరు చంపారండి? హేబేలు గారిని ఎవరు చంపారు అమ్మా? హేబేలుని ఎవరు చంపారు? ఎవరు? హేబేలుని ఎవరు చంపారు? నాకు నవ్వు వస్తుంది మీరు అక్కడ చూస్తుంటే. 10 సార్లు చెప్పినా 100 సార్లు చెప్పినా కయ్యూనేగా. మీరు అక్కడ చూస్తుంటే నాకు నవ్వు రాకేమవుతుంది మరి? ఏమండి, మేము అడుగుతుంటాము. సరే, ఆదాము గారి మొదటి సంతానం, ఆదాము పోలికలో ఉన్న కయ్యూను, హేబేలు గారి యొక్క అన్నైన కయ్యూను చంపాడు. చంపినప్పుడు హేబేలు గారి రక్తం అంట ఏం చేసిందంటండి అమ్మా? చెప్పాలి గట్టిగా, గట్టిగా. పైన పురుషులు కూడా స్వరం ఉంటే చెప్పండి. స్వరాలు లేవనంటే ఏళ్ళదే, ఇంట్లో బయట అన్ని చోట్ల ఏళ్ళదే పై చేయంటే మీరు నోరు మూసుకొని ఉండండి. చెప్పాలా? ఏం చేసిందండి? మొరబెట్టింది. అప్పుడు ప్రభు అంటాడు, అయ్యా నీ తమ్ముని రక్తం, ఒక రకంగా చెప్పాలంటే ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో చూస్తే అక్కడ రాస్తున్నటువంటి మాట ఏంటనంటే యువర్ బ్రదర్స్ లైఫ్ బ్లడ్, బ్రతికి ఉన్న సజీవమైన ప్రాణం మొరబెడుతుందని అంటాడు. అందుకనే ప్రాణం ఎప్పుడు ప్రాణం పోయింది అని అంటారు. ప్రాణం ఎప్పుడు పోయిందని అంటారు అని అంటే నడినెత్తు నుంచి అరికాలు వరకు రక్త ప్రసరణ ఆగిపోయినప్పుడు ప్రాణం పోయినట్టు. స్తోత్రం. గుండె కొట్టుకుంటా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? రక్త ప్రసరణ జరుగుతుంది. ఈ రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు మనం పీల్చినటువంటి గాలిలో ఉన్న ఆక్సిజన్ మన ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అది రక్తంలోకి వెళ్ళి ఆ మిగిలిన అవయవాలన్నిటికీ అది ట్రాన్స్ఫర్ అవి మనం ఆరోగ్యంగా ఉంటాం, నడవగలుగుతాం, చలనం ఉంటుంది, కూర్చుంటాం, తింటాం, అరుస్తాం, ఇవన్నీ జరుగుతాయి. ప్రియులరా, దయతో ఆలకించండి. ఈ ప్రాణం కదలిక ఎప్పుడైతే మనిషి శరీరంలో కిందకి పైకి జరగడం ఆగిపోద్దో మనిషి ప్రాణం పోయింది అని అంటారు. అందుకనే ఇక్కడ పట్టుకుంటారు నర్సులు, డాక్టర్లు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ ఇక్కడ పట్టుకొని ఏం చేస్తారు? ప్రాణం పోయింది అంటారు. కదలిక లేదు, రక్తం ఆగిపోయింది, జీవాత్మ ఆగిపోయింది. కానీ దేవుని యొక్క రక్తం ఇప్పటికీ మన పైన సజీవంగా ఉంది. స్తోత్రం. దానిని బట్టి ఆయన అంటున్నాడు, నేను ఇంకనూ సజీవుడనే, జీవించువాడనే, నేను జీవించువాడనే. మరి నేను జీవించువాడనై ఉన్నప్పుడు మరి మీరెలా మృతులవుతారు? నా ప్రాణాన్నే కదా నేను మీకు పెట్టాను, అంటే నా రక్తాన్నే కదా మీకోసం దారపోసాను, నా ఆత్మనే కదా మీకోసం నేను అప్పగించాను. యేసుప్రభువు వారు ఎన్నో మార్లు చెప్పారు, నా అంతట నేను నా ఆత్మను అప్పగించే తప్ప నేను సావను. నన్ను చంపేవాడు ఇప్పుడు దాకా పుట్టలేదు, నా ప్రాణం తీసేవాడు ఇప్పుడు దాకా పుట్టలేదు అని చెప్తాడు. కారణం ఏంటి అని అంటే ప్రియమైన వారలారా, ఆయనంతటా ఆయన అప్పగించుకోవాలి. అందుకనే ఆఖరి మాట సిలువలో మేకులు దిగగొట్టి, ఒక మాటలో నేనే మీకు ఒక ఉదాహరణ, నిన్నంతా మొన్నంతా బలహీనంగా ఉండేపాటికి ఉదయం లేవలేక ఒక మాంసం ముద్ద అక్కడ పడున్నట్టుగా పడున్నా. ఏమండి, కానీ ప్రభువుని ముందు రోజు ఏం చేశారు? తీర్పులు తీర్చారు, పిడిగుద్దులు గుద్దారు, గడ్డం బీకారు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ కొరడా దెబ్బలు కొట్టినప్పుడే ఈ పంత దున్నబడి రక్తస్రావం అయిపోయి యెరూషలేము వెళ్ళిన వారు కొంతమంది చెప్తారు,
ఏమనంటే యేసు ప్రభు వారినంట కొరడాలతో కొట్టిన స్థలం, ఆయన్ని పాతిపెట్టిన స్థలం ఇప్పటికి నీసువాసన వస్తుందంట. నీసువాసన ఎప్పుడు వస్తుంది? ప్రాణం, రక్తం ఎక్కడన్నా పడినప్పుడు ఆ వాసన వేరు, అది ఒక రకమైన వాసన వస్తుంది. మీకు అర్థం కావడం కోసం నీసువాసన అన్నాను, కానీ ఒక రకమైన వాసన వస్తుంది. యేసు ప్రభు వారి రక్తం చెందింది అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా. మొన్న సురేష్ గారు చెప్పారు కదా, ఆ కొరడ, ఆయన కొట్టిన కొరడ ఎలా ఉంటుందని అంటే జడ మాదిరి ఉంటుందంట. ఆడవాళ్ళు వేసుకునే జడ మాదిరిగా 3 తోలుతో ఇలాగ జడ మాదిరిగా అల్లి, మధ్యలో రేకు మొక్క, గాజు పెంకు మొక్క, త్రిభుజాకారం అంటే ట్రయాంగిల్ షేపులో వాటిలో ఇరికిస్తారంట. కింద ఆ కొరడ చివర సీసం ముద్దలు ఏలాడతాయంట బరువు కోసం. అది 2 మూరల బారు ఉంటుంది. అంటే ఇదిగో ఒక మూర, మనిషి ఎంతలా ఉన్నా వాడి మూర ఎంత ఉంటుంది. 2 మూరలు అంటే ఇటు కొడితే ఇటు తిరిగి వస్తుంది. అర్థమవుతుందండి? ఇటు కొట్టాడు అనుకోండి కొరలతో, ఇటు తిరిగి వస్తాయి. అంటే ఇటు కొడితే ఈ బారు ఉంటుంది కనుక అది ఇటు తిరిగి ఇక్కడికి వస్తుంది. ఈ సీసం ముద్ద బరువుకి అది ఒంటికి అతుక్కుపోద్ది. ఆ మధ్యలో ఉన్నటువంటి గాజు పెంకులు, రేకు మొక్కలు ఈ కొరడాన్ని లాగుతుంటే ఏం చేస్తాయి? చర్మాన్ని చీల్చుకొని అమ్మ పైకి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఖాళీ లేదు, ఎక్కడ దూరతారు కానీ మీరు ఇప్పుడు వచ్చి మీరు పైకి వెళ్ళిపోండి, మీరు అక్కడ కూర్చోబెట్టమాకండి, మీరు వచ్చింది ఆలస్యం, ఇక్కడ కూర్చో అని జరపమాకండి ఎవరిని. ఏమండి? జాగ్రత్తగా ఇట్టేనండి. ఆ చీల్చుకొని ఒక ముళ్ళు మన బట్టలకి గుచ్చుకుంటేనే మనం ఒక అడుగైతే ఏమవుతుంది? చీరుకుపోయి అదంతా చిరిగిపోద్ది. మరి చర్మం, ఆడు ఆచితూచేం కొట్టట్లా, కక్షతో కొడుతున్నాడు, రౌద్రంతో కొడుతున్నాడు, కోపంతో కొడుతున్నాడు. కొట్టేటప్పుడు ఏమవుద్ది? ఎక్కడ పడితే అక్కడ, అంటే కొట్టిన దాని మీదే కొట్టవచ్చు, అలా బాధ్యే ఈ పంత కూడా ఒక రకంగా చెప్పాలంటే చిందర వందరైపోయింది. చర్మం అనేది కనబడట్లా, మాంసం కనపడుతుంది, రక్తస్రావం అయిపోతుంది. అలాగే దెబ్బలు తిన్న ఆయన 3 అంగుళాలంట ఒక్కొక్క మేకు. ఆ మేకులు దిగగొడితే, కిరీటం పెట్టి దించితే ఎదురు వెనక అవన్నీ చీరుకుపోయినాయి అంట. ఆయన పడేసి కొడుతున్నప్పుడు ఈ వెనకాల పురిలోకి దిగబడ్డాయి అంట మేకులు. అంత మరణ వేదన అనుభవించి, ఏమండి, మేకులు దిగగొట్టి ఎంతో బరువైన సిలువని దాదాపుగా 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు బారు మోసి ఆ పర్వతాన్ని ఎక్కి, ఇప్పుడంటే మెట్లు ఉన్నాయి గుణదల కొండ ఎక్కడానికి, ఈజీగా ఎక్కేస్తాం. కొండపల్లి కిల్లా వెనకాల నుండి ఎక్కండి, ఎదురంటే రోడ్డు ఈజీగా ఎక్కేయచ్చు. కొండపల్లి కిల్లా వెనకాల మెట్లు ఉండవు, దాని నుండి బడి ఎక్కుతా ఉంటే ఎట్టుంటుంది? మన బరువుని మనమే మోసుకోలేక ఆయాసం వస్తుంటుంది. అలాంటిది తన శరీరాన్ని బరువుని మించి 2 అంచెలు 3 అంచెల బరువుని సిలువను మోసుకొని ఆయన ఎక్కుతా ఉంటే ఆయన బాధ ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. కాస్త వాతావరణం బాగాలేకపోతేనే ఉషో బుషో అంటున్నారు మీరు. ఏమండి? ఏసీలు కూడా వేసాం కింద వాళ్ళకి, పైన వాళ్ళకి కాస్త కొత్త గాలి వస్తుందిలే అన్నట్టుగా. ఏమండి? అన్ని చేసినా నాలాంటోడైతే పిండుతూనే ఉంటాడు. ఈ ఆరాధన అయ్యే లోపల ఈ ఖర్చు తడిగొడ్డ అయిపోతాయి. అట్లాగే ఈ వాతావరణంలో ఉంటేనే మనం ఇంత ఇబ్బంది పడుతున్నామే. దాదాపుగా ఎప్పుడు చూసినా 50 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది యెరూషలేములో. స్తోత్రం. అలాంటి స్థలములో మరి ఆయన ఎంత ఇబ్బంది పడాలి? అన్నీ చేసినా కూడా ఆఖరి మాట ఆయన అంటాడు, నా ఆత్మను నీ చేతికి. అంటే ఇది జరిగేదాకా ఆయన ఆత్మను ఆయన పట్టుకునే ఉన్నాడు. ఎందుకనంటే దాని మీద ఆయనకు అధికారం కలిగినది కనుక. అందుకనే 7వ పేరు, మొదటి పేరు ఏంటి? ఆది సంభూతుడు. 2వ పేరు ఏంటి? 3వ పేరు ఏంటి? యుగ యుగములకు సజీవుడు. ఎందుకని ఈ రెండిటికి తేడా చెప్తున్నానంటే, సజీవులు ఇప్పుడు మీరందరూ నేనందరం ఎవరమే? ఎప్పుడు దాకా తెలీదు.
నా ప్రాణమున్నంత వరకు అనేదాకా మనం అందరం సజీవులమే. తర్వాత కీర్తిశేషులు అయిపోయింది, ఇలా బ్రతుకు అనిపించి ఇక మన పేరుకు ముందు కీర్తిశేషులు అని పెడతారు. అందుకనే ఆయన అప్పుడు సజీవుడు ఇప్పుడు సజీవుడు గనక యుగ యుగములు చెప్పాలి యుగ యుగములు దేవునికి స్తోత్రం. తర్వాత 4వ మాట, ఆయన మొదటివాడు, ఆది సంభూతుడనంటే మొదటివాడు. తర్వాత కడపటివాడు. తర్వాత జీవించుచున్నవాడు, జీవించువాడు కాదు జీవిస్తున్నవాడు. జీవించుచున్నవాడు అని అంటే ఆయన ఇదిగో ఇప్పుడు జీవిస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితం జీవించాడు. 2000 సంవత్సరాల తర్వాత ప్రభు రాకడ ఆలస్యమైతే అప్పటికి కూడా ఆయన దేవునికి స్తోత్రం. 7వ మాట, ఆఖరి మాట ఏంటో తెలుసా ప్రియమైన వారలారా? ఆయన మన ప్రాణములను ఒక మాటలో చెప్పాలనంటే జీవాధిపతి అనండి ఒకసారి. ఒక రోజున యేసు ప్రభు వారు ఏదో ఒక ఊరెళ్ళి చాలా రోజుల తర్వాత, అంటే 3 దినాల ప్రయాణం తర్వాత మరలా యెరూషలేము వచ్చారు. యేసు ప్రభు వారిని అత్యంత ఆప్తంగా ప్రేమించి ఆయన ఆ తదితర ప్రాంతాల్లో ఎక్కడ పరిచర్య చేసినా కూడా మార్తా, మరియమ్మ, లాజర్ గారు పరిచర్య చేసేవాళ్ళంటే యేసు ప్రభు వారికి. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని సంగమా జాగ్రత్తగా ఆలకించండి. లాజరు చనిపోయాడు. ఇప్పటిలాగా కార్లు, బస్సులు, ట్రైన్లు లేవు కదా. ఆయన ఏం చేశాడనంటే తెలుసుకుని వచ్చేపాటికి 3 దినాలైంది. వచ్చాక యేసు ప్రభు వారు అక్కడ నిలబడి లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటకు వచ్చినట్టుగా మనం చూస్తాం. అక్కడే ఇంకొక మాట ఏం కనపడుతుంది అని అంటే సమాధులన్నీ కదిలించబడ్డాయంట. స్తోత్రం. యేసు ప్రభు వారు చనిపోయినప్పుడు, యేసు ప్రభు వారు లాజర్ని లేపినప్పుడు సమాధులన్నీ కదిలించబడ్డాయంట. ఎందుకు అని అంటే ఆయన మాటలో ఏముంది? జీవముంది. ఆయన మాట మృతులారా రండి అనంటే మన తాత ముత్తాతలందరూ వచ్చేసేవాళ్ళే. ఏమండి? తాత ముత్తాతలందరూ వచ్చేసేవాళ్ళే. అందుకని ఆయన స్పెసిఫిక్గా ఏమన్నాడు? లాజరు బయటికి రా, చిన్నదానా లెమ్ము, చిన్నవాడా లెమ్ము. ఎందుకనంటే ఆయన స్వరములో జీవమున్నది. ప్రియులారా, జీవాధిపతి. స్తోత్రం. మరి మనం ఎందుకు ఆయన్ని మృతులలో వెతుకుతున్నాం? మనం ఎందుకని మృతులలో వెతుకుతున్నాము అని అంటే మనం మృతులలో ఉన్నాం గనక. మొదటి మాట, ఆయన మరణము బంధించి ఉంచుట అసాధ్యం. కారణం ఏంటి అని అంటే ఇదే, ఆయన జీవమునకు అధిపతి. జీవమునకు అధిపతిని బంధించి ఉంచడము అసాధ్యం గనక మరణం ఆయన్ని బంధించి ఉంచుట. రెండవది ఏంటిది? మరణ వేదనలను తొలగించి. ఎందుకని? ఈరోజండి మరణం వేదనే కలిగిస్తుంది. వ్యక్తి మనకు దూరమైనప్పుడు సంతోషం వస్తుందా? సప్పట్లు కొట్టి గంతులు ఎత్తారా? చచ్చిపోయాడని వేసే సైకోలు కూడా ఉన్నారులే, వాళ్ళ గురించి మనకు అనవసరం. కానీ దేవుడు మనకి చెప్పే మాట ఏంటి తెలుసా ప్రియులరా? మరణం వేదన కలిగిస్తుంది గనక ఆ వేదనని క్రీస్తు ద్వారా మనకి ఉదాహరణగా చెప్తున్నాడు. ఇదిగో ఇక మీదట ఏ ఒక్కరికి మరణ వేదన ఉండదు. స్తోత్రం. ఎందుకని? వారందరూ సజీవుల లెక్కలో దేవుని సన్నిధిలో ఆయనతో పాటు నిత్యత్వంలో ఉంటారు. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఆయన రక్తం మన పైన ఇంకా సజీవంగానే ఉంది. హేబేలు రక్తములాగా ఆరిపోయినది కాదు, ఎండిపోయినది కాదు.
పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, గొర్రెపిల్ల రక్తం. మరణ వ్యాధులను తొలగించే రక్తం, కృపా కనికరములు కలిగిన రక్తం. ఆయన రక్తం మన పైన ఉంది ప్రియులారా. సజీవులలో మనమున్నాం. సజీవులుగా మనం ఉండాలి అని అంటే ఆయన ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి అని చెప్పి అలాగనే ప్రార్థన చేద్దాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన అందరూ పాడాల. యేసు రక్తము రక్తము రక్తము, స్తోత్రం. యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహుదుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, బహుదుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, 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 మహా మనసాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము, మనసాక్షిని స్తుతి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము.
యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు అందరూ పాడాలి. మన కంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు, మన కంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము రక్తము రక్తము. అందరూ యేసు రక్తము 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 పాడదాం. యేసు రక్తము 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 స్తోత్రం యేసు రక్తము 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 పాడదాం. అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ రక్తం చేత మమ్మల్ని కడిగి మీరు యుగ యుగములకు సజీవులని మాకు తేట తెల్లంగా తెలియజేసి బలపరిచిన దేవా నీకు స్తోత్రాలు. కనికరించిన వాడా నీకు స్తోత్రాలు. గొప్పవాడా నీకు స్తోత్రాలు. మీరే ముందు నడిపించి నాయన ప్రతి బిడ్డను దర్శించండి. బలహీనంగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైన విడుదల దయచేయండి. సమాధానం, నెమ్మది, ఆరోగ్యాలు దయచేయండి. అయినా శాపం, చీకటి, కీడు తొలగించండి. భారాలు తొలగించండి. మేలు, శుభం, క్షేమం కలుగునట్లుగా సహాయం చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మనుదిన ఆహారం మాకు దయచేయండి. మా అపరాధులను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. శోధనలోనికి తేక దుస్తుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు స్వామి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. అపవాది క్రియలు అనంత నాశనం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడున్న వారికి, రాలేక ఆగిపోయిన వారికి సదాకాలం తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.